కథ. ఎపిసోడ్ మాయమైన బంగారు నాణెం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే నిజాయితీ గల యువకుడు, భార్గవి అనే తెలివైన అమ్మాయి ఉండేవారు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరోజు గ్రామ పెద్ద తన ఇంట్లో ఉన్న విలువైన బంగారు నాణెం కనిపించడం లేదని అందరినీ పిలిచాడు. గ్రామస్తులు ఒకరినొకరు అనుమానించడం మొదలుపెట్టారు. భార్గవి అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పి రాజుతో కలిసి ఆధారాలు వెతకడం ప్రారంభించింది. ఇంటి బయట చిన్న చిన్న పాదముద్రలు కనిపించాయి. వాటైనై అనుసరిస్తూ ఇద్దరూ ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న బాలుడు భయంతో ఏడుస్తూ కనిపించాడు. అతని చేతిలో అదే బంగారు నాణెం ఉంది. నేను దొంగతనం చేయలేదు, మెరుస్తూ కనిపించడంతో ఆడుకోవడానికై తీసుకున్నాను అని చెప్పాడు. భార్గవి నిజం తెలుసుకుని గ్రామ పెద్దకు వివరించింది. రాజు ఆ బాలుడిని మందలించకుండా మంచి మాటలు చెప్పాడు. గ్రామ పెద్ద కూడా బాలుడైన క్షమించై నైజాయితీ వైలవ్వనం అందరికై వివరించాడు. అలా భార్గవి తెలివితేటలు, రాజు మంచితనం వల్ల గ్రామంలో శాంతి నెలకొంది. కొనసాగుతుంది. ఎపిసోడ్లో భార్గవి రాజు కథ. ఎపిసోడ్ అడవిలో రహస్య పెట్టె. బంగారు నాణెం రహస్యాన్ని ఛేదించిన తర్వాత గ్రామంలో భార్గవి, రాజు పేర్లు మార్మోగాయి. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ వృద్ధుడు అడవిలో ఒక పురాతన పెట్టె ఉంది, దాన్ని నిజాయితీ గలవాళ్లు మాత్రమే తెరవగలరు అని చెప్పాడు. ఆ మాటలు విన్న భార్గవి, రాజు ఇద్దరు మరుసటి ఉదయం అడవికి బయలుదేరారు. దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు మధ్యలో ఒక పెద్ద రాతి దగ్గర పాత చెక్క పెట్టె కనిపించింది. పెట్టెపై ఇలా రాసి ఉంది: స్వార్థం లేని మనసే నిజమైన తాళం చెవి. రాజు బలంగా లాగినా పెట్టె తెరుచుకోలేదు. భార్గవి చిరునవ్వుతో గ్రామంలోని పేద పిల్లల కోసం తాము తెచ్చుకున్న ఆహారాన్ని అక్కడే పంచిపెట్టింది. అప్పుడే పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది. అందులో బంగారం లేదు, కానీ ఒక పురాతన పటం, ఒక వెండి తాళం చెవి, ఇంకా ఒక సందేశం ఉన్నాయి. ఈ పటాన్ని అనుసరించిన వారికి గ్రామాన్ని కాపాడే గొప్ప రహస్యం తెలుస్తుంది. రాజు ఆశ్చర్యంగా భార్గవిని చూశాడు. ఇద్దరూ ఆ పటాన్ని జాగ్రత్తగా తీసుకుని గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే దూరంగా చెట్ల వెనుక ఒక నల్లని నీడ వారిని గమనిస్తోంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ భార్గవి రాజు కథ. ఎపిసోడ్ నల్లని నీడ రహస్యం. భార్గవి, రాజు అడవిలో దొరికిన పురాతన పటం, వెండి తాళం చెవి తీసుకుని గ్రామం వైపు నడుస్తున్నారు. అకస్మాత్తుగా వెనుక నుంచి ఆకలో కదేలైన శబ్దం వినిపించింది. ఎవరు అని రాజు గట్టిగా అడిగాడు. ఎలాంటి సమాధానం రాలేదు. కానీ చెట్ల మధ్య నల్లని దుస్తులు ధరించిన ఒక నీడ వేగంగా పరుగెత్తింది. భార్గవి ధైర్యంగా ఆ నీడను వెంబడించింది. కొంత దూరం వెళ్ళాక ఒక పాత శివాలయం కనిపించింది. ఆలయం తలుపుపై పటంలో ఉన్న అదే గుర్తు ఉంది. రాజు వెండి తాళం చెవిని తాళంలో పెట్టగానే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారం కాదు, వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, గ్రామ చరిత్రకు సంబంధించిన రహస్య పత్రాలు ఉన్నాయి. అప్పుడే ఆ నల్లని నీడ బయటకు వచ్చింది. అతను దొంగ కాదు, నేను ఈ ఆలయానికి కాపలాదారుడిని. ఈ రహస్యాన్ని మంచి మనసున్న వాళ్లకే అప్పగించాలని నా బాధ్యత అని చెప్పాడు. అతను భార్గవి రాజుకు ఒక పురాతన రత్నం ఇచ్చి, ఇది మీకు ధైర్యం, నిజాయితీకి గుర్తు అన్నాడు. ఇద్దరూ ఆనందంగా గ్రామానికి బయలుదేరారు. కాని ఆ రత్నం ఒక్కసారిగా ప్రకాశించి పటంలో మరో రహస్య మార్గాన్ని చూపించింది. కొనసాగుతుంది. ఎపిసోడ్ భార్గవి రాజు కథ. ఎపిసోడ్ రహస్య గుహలో అమూల్య నిధి. భార్గవి చేతిలో ఉన్న ఎర్రటి రత్నం ఒక్కసారిగా ప్రకాశించింది. ఆ వెలుగు పటంపై ఒక కొత్త మార్గాన్ని చూపించింది. రాజు, భార్గవి ఆ మార్గాన్ని అనుసరిస్తూ అడవిలో లోతుగా వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక ఒక భారీ రాతి గుహ కనిపించింది. గుహ ద్వారం మీద పురాతన అక్షరాల్లో ఇలా రాసి ఉంది: ధైర్యం, నిజాయితీ, దయ ఉన్నవారికే ఈ ద్వారం తెరుచుకుంటుంది. భార్గవి రత్నాన్ని ద్వారం ముందు ఉంచగానే గుహ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారం, వజ్రాలు కాదు, గ్రామానికి ఉపయోగపడే పురాతన జ్ఞానం, నీటి వనరుల పటాలు, ఔషధ మొక్కల రహస్యాలు ఉన్న గ్రంథాలు కనిపించాయి. అప్పుడే గుహలోని ఒక రాతి విగ్రహం ప్రాణం పోసుకున్నట్లు మాట్లాడింది. ఈ నిధి సంపద కోసం కాదు, ప్రజల మేలు కోసం. దీనిని కాపాడే బాధ్యత మీ ఇద్దరిది.
రాజు, భార్గవి ఆ గ్రంథాలను గ్రామ పెద్దలకు అందించారు. వాటి సహాయంతో గ్రామంలో కొత్త చెరువులు నిర్మించారు. పంటలు బాగా పండాయి. ప్రజలు సంతోషంగా జైవేయించారు. గ్రామస్తులు భార్గవి, రాజును రహస్య వీరులు అని గౌరవించారు. అయితే చివర్లో ఆ ఎర్రటి రత్నం మళ్లీ ప్రకాశించి ఆకాశంలో ఒక బంగారు గుర్తును చూపించింది. అది మరో కొత్త సాహసానికి సంకేతం. కొనసాగుతుంది. ఎపిసోడ్ భార్గవి రాజు కథ. ఎపిసోడ్ ఆకాశంలో బంగారు గుర్తు. రాత్రి ఆకాశంలో మెరిసిన బంగారు గుర్తును చూసి భార్గవి, రాజు ఆశ్చర్యపోయారు. అది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది. మరుసటి ఉదయం ఇద్దరూ ఆ గుర్తును అనుసరిస్తూ కొండల మధ్య ఉన్న ఒక పురాతన దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయం మధ్యలో ఒక బంగారు స్తంభం నిలబడి ఉంది. భార్గవి చేతిలో ఉన్న ఎర్రటి రత్నం స్తంభానికి దగ్గరగా రాగానే ప్రకాశించింది. వెంటనే నేల కదిలి ఒక రహస్య మార్గం తెరుచుకుంది. లోపల ఒక వృద్ధ ఋషి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. మీ నిజాయితీ, ధైర్యం పరీక్షల్లో గెలిచారు. ఇప్పుడు గ్రామాన్ని కాపాడే చివరి బాధ్యత మీదే అని ఋషి చెప్పాడు. ఆయన వారికి ఒక నీలి రంగు దివ్య శంఖాన్ని ఇచ్చాడు. ఈ శంఖాన్ని ఊదితే ప్రమాదంలో ఉన్నవారికి సహాయం అందుతుంది. కానీ స్వార్థం కోసం ఉపయోగిస్తే దీని శక్తి శాశ్వతంగా పోతుంది. అప్పుడే గ్రామం వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించింది. భారీ వర్షాల వల్ల చెరువు కట్ట తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. రాజు వెంటనే శంఖాన్ని ఊదాడు. ఆశ్చర్యకరంగా గ్రామస్తులందరికీ ధైర్యం వచ్చింది. అందరూ కలిసి చెరువు కట్టను బలపరిచి గ్రామాన్ని రక్షించారు. గ్రామ పెద్ద భార్గవి రాజులను అభినందిస్తూ, నిజమైన నిధి బంగారం కాదు, ప్రజలకు చేసే సహాయం అని చెప్పాడు. అయితే అదే సమయంలో దూరంలో ఒక రహస్య ముసుగు వ్యక్తి ఆ దివ్య శంఖాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. కొనసాగుతుంది. ఎపిసోడ్ భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 6 దివ్యశంఖం కోసం ముసుగు వ్యక్తి వేట. గ్రామాన్ని కాపాడిన తర్వాత భార్గవి, రాజు దివ్యశంఖాన్ని ఆలయంలో భద్రపరిచారు. కాని అదే రాత్రి నల్లటి ముసుగు ధరించిన వ్యక్తి ఆలయంలోకి చొరబడ్డాడు. అతను శంఖాన్ని తీసుకునే ప్రయత్నం చేయగానే శంఖం నుంచి నీలిరంగు వెలుగు వెలిగి పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని భార్గవి, రాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ముసుగు వ్యక్తి పొగను వదిలి అడవిలోకి పారిపోయాడు. రాజు అతని వెంట పరుగెత్తగా భార్గవి నేలపై పడిన ఒక వెండి ఉంగరాన్ని గమనించింది. ఆ ఉంగరంపై ఒక నాదో గుర్తు చెక్కై ఉంది. మరుసటి రోజు ఇద్దరు ఆ గుర్తు గురించి తెలుసుకోవడానికి గ్రామంలోని వృద్ధ పండితుడిని కలిశారు. పండితుడు ఆశ్చర్యంతో, ఇది నాగరక్షక సంఘం గుర్తు. ఎన్నో సంవత్సరాల క్రితం వీరు దివ్య వస్తువులను కాపాడేవారు. కాని వారిలో కొందరు లోభంతో చీకటి మార్గంలో నడిచారు అని చెప్పాడు. అంతలో ఆలయంలోని దివ్య శంఖం మళ్లీ ప్రకాశించింది. దాని నుంచి ఒక రహస్య స్వరం వినిపించింది. 7 దివ్యరత్నాలను కనుగొంటేనే చీకటి శక్తిని ఆపగలరు. భార్గవి, రాజు ఒకరినొకరు చూసుకుని కొత్త సాహస యాత్రకు సిద్ధమయ్యారు. అయితే అడవిలోని ఒక గుహలో ముసుగు వ్యక్తి చేతిలో మరో ప్రకాశించే రత్నం కనిపించింది. అతను చిరునవ్వుతో, ఈ ఆట ఇప్పుడే మొదలైంది అని అన్నాడు. కొనసాగుతుంది. ఎపిసోడ్ భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 7 మొదటి దివ్యరత్నం అన్వేషణ. ముసుగు వ్యక్తి చేతిలో ఉన్న ఎర్రటి రత్నాన్ని చూసిన భార్గవి, రాజు ఆశ్చర్యపోయారు. దివ్య శంఖం ఒక్కసారిగా ప్రకాశించి ఒక నీలిరంగు కాంతిని అడవై లోతుల్లోకై పంపైంది. అదే మొదటి దివ్యరత్నం ఉన్న దారి అని భార్గవి చెప్పింది. ఇద్దరూ అడవిలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళాక ఒక భారీ జలపాతం ఎదురైంది. జలపాతం వెనుక ఒక రహస్య గుహ కనిపించింది. గుహ ద్వారం మీద ఇలా రాసి ఉంది, సత్యం చెప్పేవారికే రత్నం లభిస్తుంది. అప్పుడే గుహలో ఒక మాయా స్వరం వినిపించింది. మీ జీవితంలో చేసిన ఒక తప్పును ఒప్పుకోండి. రాజు ముందుకు వచ్చి, ఒకసారి నా స్నేహితుడిని అనుమానించాను. అది నా తప్పు అని చెప్పాడు. భార్గవి, ఒక చిన్న విషయాన్ని దాచిపెట్టి నా కుటుంబాన్ని బాధపెట్టాను అని నిజం చెప్పింది. వెంటనే గుహ తలుపులు తెరుచుకున్నాయి. మధ్యలో నీలం రంగులో మెరిసే దివ్యరత్నం కనిపించింది. కాని అదే సమయంలో ముసుగు వ్యక్తి అక్కడికి చేరుకుని రత్నాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు. దివ్య శంఖం శక్తితో రాజు, భార్గవి అతన్ని అడ్డుకున్నారు. ముసుగు వ్యక్తి పొగలో మాయమైన ఒక పురాతన పటం అక్కడ పడిపోయింది. ఆ పటంపై ఇలా రాసి ఉంది,
మిగిలిన 6 దివ్య రత్నాలు భూమి, నీరు, తల్లి, దాయి, ఆకాశం, వెలుగు ఆలయాల్లో దాగి ఉన్నాయి. భార్గవి రాజు మొదటి దివ్య రత్నాన్ని భద్రపరచి తదుపరి సాహసానికి సిద్ధమయ్యారు. కొనసాగుతుంది ఎపిసోడ్. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 8. అగ్ని ఆలయంలో ప్రమాదకర పరీక్ష. మొదటి దివ్య రత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు పురాతన పటాన్ని తెరిచారు. ఆ పటంలో రెండో రత్నం అగ్ని ఆలయంలో దాగి ఉందని తెలిసింది. ఇద్దరూ ఎర్రటి కొండలను దాటి ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నేలంతా వేడిగా ఉంది. మధ్యలో మండుతున్న అగ్ని వలయం కనిపించింది. ఆలయ ద్వారం మీద ఇలా రాసి ఉంది: భయాన్ని జయించిన వారికే అగ్ని రత్నం దక్కుతుంది. రాజు ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. వెంటనే అగ్ని నుంచి ఒక భారీ మాయాసింహం బయటకు వచ్చింది. భార్గవి దివ్యశంఖాన్ని చేతిలో పట్టుకుని, ఇది నిజమైన సింహం కాదు, మన భయానికి రూపం అని చెప్పింది. ఇద్దరూ గాయపడకుండా ముందుకు నడవగానే ఆ మాయాసింహం పొగలా మాయమైంది. అగ్ని వలయం మధ్యలో ఒక బంగారు స్తంభంపై ఎర్రటి అగ్ని రత్నం మెరుస్తూ కనిపించింది. భార్గవి రత్నాన్ని తీసుకోబోతుండగా ముసుగు వ్యక్తి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రత్నం నాదే అంటూ అతను నల్లని శక్తిని ప్రయోగించాడు. రాజు దివ్య శంఖాన్ని ఊదగా నీలిరంగు కాంతి అగ్ని రత్నంతో కలిసి ప్రకాశించింది. ఆ వెలుగును తట్టుకోలేక ముసుగు వ్యక్తి వెనక్కి వెళ్లైపోయాడు. ఇద్దరూ రెండో దివ్య రత్నాన్ని సురక్షితంగా పొందారు. కాని ఆలయం కూలిపోవడం ప్రారంభమైంది. బయటకు పరుగెత్తుతున్న సమయంలో గోడపై ఒక రహస్య సందేశం కనిపించింది. మూడో రత్నం సముద్ర గర్భంలోని నీటి ఆలయంలో ఎదురుచూస్తోంది. భార్గవి రాజు కొత్త సాహసం కోసం సముద్ర తీరానికి బయలుదేరారు. కొనసాగుతుంది ఎపిసోడ్. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 9. నీటి ఆలయంలో మహాసర్పం. అగ్ని ఆలయం నుంచి రెండో దివ్య రత్నాన్ని సురక్షితంగా తీసుకున్న భార్గవి రాజు సముద్ర తీరానికి చేరుకున్నారు. వారి చేతిలోని పురాతన పటం ఒక్కసారైగా నైలై రంగులో మారవడం ప్రారంభించింది. అలలు చీలిపోతూ సముద్రం మధ్యలో ఒక పురాతన నీటి ఆలయం బయటపడింది. ఆలయ ద్వారం మీద ఇలా రాసి ఉంది: స్వచ్ఛమైన మనసు ఉన్నవారికి నీటి రత్నం లభిస్తుంది. ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే ఒక భారీ నీలి మహాసర్పం నీటి నుంచి పైకి వచ్చింది. దాని కళ్లలో ప్రకాశించే నీలి వెలుగు కనిపించింది. రాజు దివ్య శంఖాన్ని ఊదగా సముద్ర అలలు ప్రశాంతంగా మారాయి. భార్గవి ముందుకు వెళ్లి, మేము నిధి కోసం కాదు, ప్రజల రక్షణ కోసం వచ్చాము అని ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు విన్న మహాసర్పం కోపాన్ని విడిచి చిరునవ్వు నవ్వింది. మీ నిజాయితీనే మీ బలం అని చెప్పి తన తలపై ఉన్న నీలిరంగు దివ్య రత్నాన్ని వారికి అందించింది. అప్పుడే నల్లని ముసుగు వ్యక్తి సముద్ర గర్భంలో ప్రత్యక్షమై చీకటి శక్తిని ప్రయోగించాడు. 3 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించి బలమైన కాంతిని విడుదల చేశాయి. ఆ కాంతిని తట్టుకోలేక ముసుగు వ్యక్తి వెనక్కి వెళ్లైపోయాడు. కాని వెళ్లే ముందు అతను ఒక రహస్యాన్ని చెప్పాడు. నేను ఒంటరివాడిని కాదు, చీకటి రాజు త్వరలో మేల్కొంటాడు. ఆ మాటలు విని భార్గవి రాజు ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముందున్న పటంలో ఇప్పుడు 4వ దివ్య రత్నం స్థానం వెలిగింది. గాలి ఆలయం. కొనసాగుతుంది ఎపిసోడ్. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 10. గాలి ఆలయంలో చీకటి రాజు తొలి నీడ. 3 దివ్య రత్నాలను సురక్షితంగా పొందిన భార్గవి రాజు పురాతన పటాన్ని తెరిచారు. ఈసారి పటం గాలిలో తేలుతూ ఉత్తర దిశలో ఉన్న ఎత్తైన కొండలను చూపించింది. కొండ శిఖరంపై మేఘాల మధ్య ఒక పురాతన గాలి ఆలయం కనిపించింది. అక్కడికి చేరుకున్న వెంటనే బలమైన తుఫాను మొదలైంది. ఆలయ ద్వారం మీద ఒక సందేశం కనిపించింది: మనసు స్థిరంగా ఉంటే గాలి కూడా మిత్రమే. భార్గవి రాజు నెమ్మదిగా ముందుకు నడిచారు. కాని ఒక్కసారిగా గాలి సుడిగుండంలా మారి వారిని విడదీసింది. రాజు ఒకవైపు, భార్గవి మరోవైపు చిక్కుకున్నారు. అప్పుడే ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుని ఒక భారీ నీడ కనిపించింది. అది చీకటి రాజు తొలి రూపం. అతని గంభీరమైన స్వరం ఆలయం మొత్తం మార్మోగింది. 7 రత్నాలు కలిస్తే నా శక్తి నశిస్తుంది. అందుకే మీరు ఇక్కడితో ఆగాలి. చీకటి రాజు నల్లని శక్తిని ప్రయోగించగా భార్గవి చేతిలోని 3 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించాయి. రాజు దివ్యశంఖాన్ని ఊతగానే నీలిరంగు గాలి చక్రం ఏర్పడి చీకటి శక్తిని వెనక్కి నెట్టింది.
ఆ సమయంలో గాలి ఆలయం మధ్యలో ఒక తెల్లని ప్రకాశించే రత్నం కనిపించింది. భార్గవి ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ గాలి రత్నాన్ని చేతిలో తీసుకుంది. వెంటనే చీకటి రాజు నీడ మాయమైంది. కాని వెళ్లే ముందు అతను ఒక హెచ్చరిక చేశాడు. ఇంకా 3 రత్నాలు మిగిలి ఉన్నాయి. చివరి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. గాలి ఆలయం నేలపై ఒక కొత్త పటం ప్రత్యక్షమైంది. దానిపై తదుపరి గమ్యం మెరిసింది. వెలుగు ఆలయం. కొనసాగుతుంది. ఎపిసోడ్ 3. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 1. వెలుగు ఆలయంలో చివరి పరీక్ష. గాలి రత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు పురాతన పటాన్ని అనుసరిస్తూ మంచుతో కప్పబడిన కొండల మధ్య ఉన్న వెలుగు ఆలయం చేరుకున్నారు. ఆ ఆలయం మొత్తం బంగారు కాంతితో మెరిసిపోతోంది. లోపలికి అడుగు పెట్టగానే వేలాది అద్దాలు వారి ప్రతిబింబాలను చూపించాయి. ఆలయ మధ్యలో ఒక శాసనం కనిపించింది. స్వార్థాన్ని జయించిన వారికే వెలుగు రత్నం దక్కుతుంది. అప్పుడే అద్దాల్లో భార్గవి రాజుకు అపారమైన బంగారం, రాజ్యాలు, శక్తులు కనిపించాయి. ఈ రత్నాన్ని వదిలేస్తే ఇవన్నీ మీదే అని ఒక మాయాస్వరం వినిపించింది. రాజు నవ్వుతూ, ప్రజల సంతోషం కంటే గొప్ప సంపద లేదు అన్నాడు. భార్గవి తన చేతిలోని దివ్య శంఖాన్ని పైకి ఎత్తి, మాకు కావాల్సింది వెలుగు, అధికారం కాదు అని చెప్పింది. వెంటనే అన్ని అద్దాలు పగిలిపోయి ఆలయం మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగు రత్నం ప్రత్యక్షమైంది. భార్గవి దానిని చేతిలోకి తీసుకున్న వెంటనే 4 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించాయి. అయితే అదే సమయంలో ఆకాశం నల్లగా మారి చీకటి రాజు పూర్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మీరు 4 రత్నాలు సంపాదించారు. కాని చివరి 3 రత్నాలు నాకు దక్కితే ఈ ప్రపంచమంతా చీకటిగా మారుతుంది అని గర్జించాడు. అతని శక్తితో ఆలయం కంపించసాగింది. నేలపై ఒక కొత్త రహస్య ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం మీద ఒకే ఒక పదం మెరిసింది. ఆకాశ ఆలయం. భార్గవి రాజు ఒకరినొకరు చూసుకుని కొత్త సాహస యాత్రకు సిద్ధమయ్యారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 3. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 2. ఆకాశ ఆలయంలో దివ్య గరుడుని పరీక్ష. వెలుగు రత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు పురాతన పటాన్ని అనుసరిస్తూ ఆకాశాన్ని తాకే మంచు పర్వతం శిఖరానికి చేరుకున్నారు. అక్కడ మేఘాలపై తేలియాడుతున్న ఒక అద్భుతమైన ఆకాశ ఆలయం కనిపించింది. ఆలయం చుట్టూ బంగారు పక్షులు ఎగురుతూ ఉండగా మధ్యలో ఒక భారీ గరుడు కాపలా కాస్తున్నాడు. ఆలయ ద్వారం మీద ఇలా రాసి ఉంది: ధైర్యం, దయ, విశ్వాసం ఉన్నవారికే ఆకాశరత్నం లభిస్తుంది. భార్గవి రాజు లోపలికి అడుగు పెట్టగానే దివ్య గరుడు తన భారీ రెక్కలను విప్పి గర్జించాడు. మీ హృదయం పవిత్రమైతే నా పరీక్షలో విజయం సాధిస్తారు అని గరుడు చెప్పాడు. అప్పుడే ఆకాశంలో 3 చిన్న పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు ఒక మాయా దృశ్యం కనిపించింది. రత్నం కోసం పరుగెత్తకుండా భార్గవి రాజు వెంటనే ఆ పిల్లలను రక్షించడానికి వెళ్లారు. అది చూసిన గరుడు చిరునవ్వు నవ్వి, స్వార్థం కంటే సేవ గొప్పది. మీరు పరీక్షలో గెలిచారు అని చెప్పాడు. గరుడు తన రెక్కల మధ్య దాచిన బంగారు తెలుపు రంగు ఆకాశరత్నాన్ని వారికి అందించాడు. 5 దివ్య రత్నాలు ఒక్కసారిగా ప్రకాశించాయి. ఆ వెలుగుతో చీకటి రాజు కోపంతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఇంకా 2 రత్నాలు మాత్రమే మిగిలాయి. వాటిని నేను మీకంటే ముందే సంపాదిస్తాను అని గర్జించి అదృశ్యమయ్యాడు. అప్పుడే పురాతన పటంపై చివరి 2 ప్రదేశాలు వెలిగాయి: భూమి ఆలయం మరియు కాల ఆలయం. భార్గవి రాజు తమ జీవితంలోనే అతిపెద్ద సాహసయాత్రకు సిద్ధమయ్యారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 3. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 13. భూమి ఆలయంలో మహారాక్షసుడి సవాల్. ఆకాశ రత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు చేతుల్లో 5 దివ్య రత్నాలు ప్రకాశించాయి. పురాతన పటం ఇప్పుడు వారిని దట్టమైన అడవుల మధ్య ఉన్న భూమై ఆలయం వైపు తీసుకెళ్లింది. ఆలయం ముందు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: ప్రకృతిని ప్రేమించే వారికే భూమి రత్నం లభిస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్లగానే భూమి కంపించింది. నేలచీలి 10 అడుగుల ఎత్తున్న ఒక మహారాక్షసుడు బయటకు వచ్చాడు. ఈ ఆలయాన్ని దాటాలంటే నన్ను ఓడించాలి అని అతను గర్జించాడు. రాజు దివ్య శంఖాన్ని ఊదగా శక్తివంతమైన నీలి కాంతి వ్యాపించింది. కాని రాక్షసుడు మరింత బలంగా మారాడు. అప్పుడు భార్గవి చుట్టూ చూసి గమనించింది. ఆలయం పక్కన ఎండిపోతున్న ఒక చిన్న మొక్క కనిపించింది.
ఆమె వెంటనే నీరు పోసి ఆ మొక్కను కాపాడింది. అద్భుతం జరిగింది. ఆ చిన్న మొక్క క్షణాల్లో మహావృక్షంగా మారి తన వేర్లతో రాక్షసుడిని బంధించింది. రాక్షసుడు చిరునవ్వుతో, మీరు బలంతో కాదు, దయతో గెలిచారు. ఇదే నిజమైన పరీక్ష అని చెప్పాడు. అతని చేతిలో నుంచి ఆకుపచ్చ కాంతితో మెరిసే భూమిరత్నం బయటకు వచ్చింది. 6 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించాయి. ఆ వెలుగుతో ఆకాశం మొత్తం కంపించింది. అప్పుడే చీకటి రాజు నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. చివరి కాలరత్నం నా చేతిలో పడితే ఈ ప్రపంచం శాశ్వత చీకటిలో మునిగిపోతుంది అని చెప్పి కాల ఆలయం వైపు మాయమయ్యాడు. భార్గవి రాజు చివరి సాహసయాత్ర కోసం ధైర్యంగా ముందుకు సాగారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 3. భార్గవి రాజు కథ. ఎపిసోడ్ చివరి కాల ఆలయంలో చివరి యుద్ధం. భూమి రత్నాన్ని పొందిన తర్వాత భార్గవి రాజు చేతుల్లో 6 దివ్య రత్నాలు ప్రకాశించాయి. పురాతన పటం చివరిసారిగా వెలుగుతూ వారైన ఒక రహస్యమైన కాల ఆలయం వైపు కైసొకళ్ళైంది. ఆలయం లోపల సమయం ఆగిపోయినట్లు నిశ్శబ్దం అలుముకుంది. గోడలపై గతం, వర్తమానం, భవిష్యత్తు చిత్రాలు కనిపించాయి. ద్వారం మీద ఇలా రాసి ఉంది: సమయాన్ని గౌరవించే వారికే కాలరత్నం లభిస్తుంది. అప్పుడే చీకటిరాజు తన పూర్తి శక్తితో ప్రత్యక్షమయ్యాడు. ఈ చివరి రత్నం నాకు దక్కితే ప్రపంచమంతా శాశ్వత చీకటిలో మునిగిపోతుంది అని గర్జించాడు. అతని చీకటి శక్తి ఆలయాన్ని కంపించింది. రాజు దివ్యశంఖాన్ని ఊదగా నీలి కాంతి వ్యాపించింది. భార్గవి 6 రత్నాలను కాల మండపం మధ్యలో ఉంచింది. వెంటనే 7వ కాలరత్నం బంగారు వెలుగుతో ప్రత్యక్షమైంది. చీకటి రాజు దానిని అందుకునేలోపే భార్గవి 7వ రత్నాన్ని చేతిలోకి తీసుకుంది. 7 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించి ఆకాశాన్ని తాకే మహాకాంతి స్తంభాన్ని సృష్టించాయి. ఆ కాంతిలో చీకటి రాజు శక్తి క్రమంగా కరిగిపోయింది. నిజాయితీ, ధైర్యం, దయ ఎప్పటికీ చీకటిని ఓడిస్తాయి అని చెప్పి అతను వెలుగులో కలిసిపోయాడు. కాల ఆలయం నెమ్మదిగా ఒక అందమైన ఉద్యానవనంగా మారింది. గ్రామ ప్రజలు భార్గవి రాజులను 7 రత్నాల రక్షకులు అని గౌరవించారు. దివ్య రత్నాలు ఆకాశంలో 7 నక్షత్రాలుగా మారి ప్రపంచాన్ని కాపాడే వెలుగులుగా నిలిచాయి. శుభం.